విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. పరాభవ నామ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు కానీ సంవత్సర ఫలాలు కానీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి అనగానే మృగశిర 3-4 పాదాలు, ఆద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మరి మీ పేరు గనక కా, కీ, కు, కం, జ్ఞ, చ, కే, ఏ, హో, హ అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. ఆదాయం మరి 8, వ్యయం 11గా ఉంది. రాజ్యపూజ్యం 7, అవమానం 1గా ఉంది. మరి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్నింట్లో అపజయం పొందినా కూడా మరింట్లో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యవహార అనుకూలత ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలన్నీ కూడా మీరు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కీలకమైనటువంటి బాధ్యతలు, పనులు మీరు స్వయంగా చూసుకోవాల్సి ఉంటుంది. నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. ఫలితాలు కూడా అందుకు తగ్గట్టుగానే మీకు ఉంటాయి. తరచూ ఆత్మీయులతో సంభాషిస్తూ ఉంటారు. దానివల్ల మీరు ఆనందంగా కాలాన్ని గడుపుతారు. మీ శ్రీమతి బంధువర్గం వారితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేయాలన్న ఆలోచన ఫలించదు. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. సంస్థల స్థాపనలు, గృహ నిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. అనుక్షణం సంతానం భవిష్యత్తు గురించే మీరు ఆలోచిస్తారు. సంతానానికి మంచి ఫలితాలు ఉంటాయి. సంతానం సాధించినటువంటి ఫలితాన్ని బట్టి మీకు గుర్తింపు అనేది లభిస్తుంది. మీ సర్కిల్లో పిల్లలు తెచ్చినటువంటి పేరు వల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు. అవివాహితులకు వివాహ యోగం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సోదర వర్గం వాళ్ళతో సత్సంబంధాలు నెలకొంటాయి. అంతకుముందు ఇబ్బందులు ఉంటే కూడా అవన్నీ కూడా సమసిపోయి చక్కటి అనుబంధం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. శుభకార్యాల పట్ల ప్రయత్నాలు సాగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కొంత ఆలస్యమైనా కూడా పూర్తి అవుతాయి. అలాగే లైసెన్సులు కానీ, పత్రాల రెన్యువల్స్ కానీ వీటిల్లో కొంచెం జాప్యం ఉంటుంది. ఈ అలక్ష్యము కొంత సమస్యాత్మకంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి టైంకి వాటిని రెన్యువల్ చేయించే ప్రయత్నం చేయండి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. వ్యవసాయ పరంగా అకాలంగా వర్షాలు, వరదలు, తుఫాన్లు వలన పంట దిగుబడి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మద్దతు ధర లభించడం కూడా చాలా కష్టమవుతుంది. దళారుల వల్ల మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపార పరంగా హోల్సేల్ వ్యాపారులు, అలాగే స్టాకిస్టులు ఆదాయం బాగుంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే శ్రేయస్కరంగా ఉంటాయి. చిరు వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మార్కెటింగ్ రంగాల వాళ్ళకి పురోభివృద్ధి, అలాగే ఉద్యోగస్తులకు పనిలో ధ్యాస, సమయపాలన ఇవన్నీ కూడా చాలా అవసరం. మరి పదోన్నతికి అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి సకాలంలో ఉద్యోగం లభించడం. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ధన ప్రలోభాలకు పోకండి. కిట్టని వ్యక్తుల వలన కొంత ఇబ్బందులు ఎదుర్పడే అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు పదోన్నతులు, స్థానచలనము, బాధ్యతల్లో మార్పు, అలాగే వీరి పదోన్నతి విద్యార్థుల ఉత్తీర్ణతపై ఆధారపడి ఉంటుంది. విద్యార్థులు ఏకాగ్రతతో కనుక శ్రమించినట్టయితే మంచి ర్యాంకులు సాధిస్తారు. అలాగే సహ విద్యార్థులతో స్నేహంగా మెలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. వీళ్ళకి విదేశీ విద్యా అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కోరుకున్న విద్యా అవకాశం మాత్రం తప్పకుండా లభిస్తుంది. మరి ఈ రాశి వాళ్ళకి ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. రుణం వ్యక్తులై తాకట్టు నుంచి అన్ని నగల్ని విడిపించుకోగలుగుతారు. కొత్త రుణాలు మంజూరవుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. తరచూ ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. దూరపు బంధుత్వాలు అన్నీ కూడా బలపడే అవకాశం ఉంది. అందరితోనూ కూడా చాలా కలుపుగోలుగా మెలిగి అనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏ మాత్రం అలక్ష్యం కూడదు. ఎందుకంటే చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సకాలంలో వైద్య సేవలు అవసరమవుతూ ఉంటాయి. అప్రియమైనటువంటి వార్తలు వింటారు. ఎవరైనా చాలా మీకు మనసుకి దగ్గరైన వాళ్ళు దూరమయ్యే అవకాశం ఉంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. పలుకుబడి కలిగినటువంటి వాళ్ళతో మీకు పరిచయాలు ఏర్పడడం, ఆ పరిచయాల వల్ల మీకు ఏదైనా లాభం జరగడం జరుగుతుంది. తరచుగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తోటి ప్రయాణికులతో మితంగా సంభాషించండి. విదేశీ సందర్శనలకు పాస్పోర్టు, వీసాలు మంజూరవుతాయి. కళాకారులు కానీ, క్రీడా పోటీల్లో కానీ రాణిస్తారు. అలాగే ఈ రాశి స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా ఆశాజనకంగా ఉంటుంది. కొత్త కొత్త అవకాశాలతో ముందుకెళ్తారు. అలాగే సినీ రంగాలు కానీ, మీడియా రంగం కానీ, రాజకీయ రంగంలో ఉండే వాళ్ళకు కూడా చక్కటి పురోభివృద్ధి అనేది సాధిస్తారు. మీ పిల్లలు చేసినటువంటి పని వలన మీకు మీ సర్కిల్లో చక్కటి గుర్తింపు లభిస్తుంది. మరి మరొక్కసారి మీ అందరికీ కూడా మిథున రాశి వాళ్ళకి పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్తే.